శక్తులు క్షీణించిపోతున్నాయి. అందరినీ ఆపదల్లో వదిలేసి జ్యేష్ఠాదేవి కోసం ఎలా వెళ్ళమంటారు? పుత్ర, మనకి సమయం లేదు. ఏం చేసినా వెంటనే చెయ్యాలి. నువ్వు వెంటనే జ్యేష్ఠాదేవిని తీసుకురా. మనం స్త్రీయుతులం కాకపోతే దేవతలందరి అస్తిత్వం తుడిచిపెట్టుకుపోతుంది. వెళ్ళు పుత్ర, వెళ్ళు. కానీ అంధకాసురుడి విజృంభణ చూస్తే... పుత్ర, అంధకాసురుడి సంగతి మేము చూసుకుంటాము. నీవు ఉపాయంతో కార్యం సాధించు. వెళ్ళు. అలాగే తండ్రి గారు. మూషికోత్తమ, త్వరగా రండి. పదండి. ప్రభు, మనం ఎక్కడికో వెళ్తున్నాం, కానీ మనం అసలు దేనికోసం వెతుకుతున్నాం? ఎక్కడైతే అధర్మం, అపరిశుభ్రతలు ఉంటాయో అక్కడికి. అక్కడ జ్యేష్ఠాదేవత ఉంటారు కదా. అదే ప్రభు, ఆ అశుభ స్థానం ఎక్కడుంది అని. అశుభానికి కేంద్ర స్థానం పాతాళమే కదా. ఇప్పుడు అక్కడ లక్ష్మీదేవత ఉన్నారు కదా. ఎక్కడైతే అపరిశుభ్రత, అరిష్టాలు కనిపిస్తాయో అక్కడే ఉంటారు జ్యేష్ఠాదేవి. మూషికోత్తమ, దరిద్రమైన ప్రదేశాన్ని వెతికి పట్టుకోవాలి. మనం జ్యేష్ఠాదేవిని వెతికి తీరాలి. పదండి. ప్రభు, అంటే మన కైలాసం శుభమంగళ ప్రదేశం కాబట్టి మనం అక్కడికి వెళ్ళనక్కర్లేదు కదా. అవును. ఇంకా లక్ష్మీదేవి వెళ్ళిపోవటానికైన కారణం వైకుంఠంలో పరమ పవిత్రమైన గంగా జన్మస్థానం కనుక అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్రహ్మలోకం. ఈ బ్రహ్మలోకంలో గంగాదేవి కంటే పవిత్రమైన సరస్వతి మాత పవిత్రత ఉంటుంది. బ్రహ్మదేవుడి వేదాలు ఉన్నాయి కనుక ఇది కాదు. అవును ప్రభు. సూర్యలోకంలో సూర్యదేవుడి తేజస్సుంది కనుక తను అక్కడే ఉండరు. ఇంకా ఈ చంద్రలోకంలో చంద్రకిరణాలు పవిత్రమైనవి. ఇంద్రలోకంలో అమృతం పావనమైనది కనుక ఈ లోకాల్లో కూడా ఉండదు జ్యేష్ఠాదేవి. అవును ప్రభు. మూషికోత్తమ, ఈ భూమిపైనే ఉండి ఉండాలి జ్యేష్ఠాదేవి. త్వరగా వెళ్తాం, పదండి. అలాగే ప్రభు. ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, సంధ్యావందనాలు, వేదమంత్రాలు జరుగుతుంటాయి కనుక ఇక్కడ కూడా జ్యేష్ఠాదేవి ఉండరు. వారిపై దాడి చెయ్యండి. గణపతి, త్వరగా కానివ్వు. మా శక్తులన్నీ క్షీణించిపోతున్నాయి. ఇక్కడ దేవతలకు, అతిథులకు, ఆవులకు పూజలు జరుగుతాయి. బాల బాలికలకు విద్యా బోధన జరుగుతుంది కనుక ఇక్కడ కూడా జ్యేష్ఠాదేవి ఉండదు. ముందుకు సాగండి మూషికోత్తమ. అలాగే ప్రభు. ఎక్కడైతే శివుడికి, విష్ణుదేవుడికి పూజలు జరుగుతుంటాయో అక్కడ కూడా జ్యేష్ఠాదేవి ఉండరు. పదండి మూషికోత్తమ.
జ్యేష్ఠదేవి కోసం ఇంకెక్కడైనా వెతకాల్సి ఉంటుంది. పదండి ముషికొత్తమా. ఈ దుర్గంధం ఎక్కడి నుండి? ఈ దుర్గంధం భరించలేకపోతున్నాను ప్రభు. అయితే ఇక్కడే దిగండి ముషికొత్తమా. అలాగే ప్రభు. ఈ గృహ దగ్గరే జ్యేష్ఠదేవి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిగండి ముషికొత్తమా. ముక్కలు పగిలిపోతున్నాయి. ఇక్కడే జ్యేష్ఠదేవి ఉండి ఉంటారు. పదండి చూద్దాం. పెద్దత్తయ్య ఎక్కడ తండమయ్యా? అక్కడ ఎవరో ఉన్నారు. అత్తయ్యా, ఎవరత్తయ్యా? ఎవరికి అత్తయ్యా? ఎవరు నువ్వు? ముందుగా నా ప్రణామాలు స్వీకరించండి అత్తయ్య. రండి, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అత్తయ్య, నేను తమరు లక్ష్మీమాతకు అక్కగారు కదా? లక్ష్మికి అక్కనే కావచ్చు. అయితే ఏంటి? లక్ష్మీ అత్తయ్య మా అత్తయ్య గారు. అంటే తమరు కూడా మా పెద్దత్త గారే కదా? అయితే కావచ్చు. నేను నా ఇనప నాణాలు, ఇనప గజ్జలు మాత్రం ఇవ్వను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెద్దత్తయ్య నా మాటలు వినడానికి సిద్ధంగా లేరు. అర్థం కాలేదా? వెళ్ళు. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా నాతో పనేముంటుంది ఎవరికైనా? నేను రావడం మీకు ఇష్టం లేనట్టుంది. అయినా నేను పట్టించుకోను. పట్టించుకోకపోతే ఏమైంది? ముషికొత్తమా, వెళ్ళు. నేను చెప్పాను కదా ముషికొత్తమా, జ్యేష్ఠత్తయ్య నేను చెప్పిన దానికంటే ఎంతో బాగున్నారు. అవును ప్రభు. జ్యేష్ఠాదేవితో పోలిస్తే లక్ష్మీదేవి అస్సలు బాగుండదు. ఊరుకోండి మూషికయ్య, మీరు కేవలం ఎలుకే. ఎలుకకేం తెలుస్తుంది అత్తయ్య అందం? బాగా చెప్పావు. ఈ ఎల్లకేం తెలిసిన అందం గురించి? అవునత్తయ్య, నేను అదే చెప్తున్నాను. నాకు తెలుసు మీ సౌందర్యం అసామాన్యం. ఇలాంటి ఎలుకలు మెచ్చుకోవాల్సింది లక్ష్మీదేవతని అందగత్తనే. తనకంటే మీరే అందంగా ఉన్నారు. ఏంటి? అయినా అందరికీ ఎంతని నచ్చి చెప్పమంటారు? అందుకే ఒక పని చేద్దాం అత్తయ్య. మీరు నాతో రండి. మీరు ఆ లక్ష్మీదేవి పక్క పక్కనే నిలబడితే అప్పుడు తెలుస్తుంది అందరికీ. నేను నీతో రావాలా? ఎక్కడికి? పాతాళలోకానికి అత్తయ్య. పాతాళలోక? ఆ కురూపి లక్ష్మిది వైకుంఠం కదా? అవును, ఒకప్పుడు వైకుంఠంలోనే ఉండేవారు. అర్థమైంది. ఆ వైకుంఠాన్ని పాడు చేసిందే కాక
ఇప్పుడు పాతాళానికి వెళ్ళి అక్కడ కూడా అధికారం చెలాయించాలనుకుంటుందన్నమాట. అధికార దాహానికి హద్దులెక్కడ ఉంటాయి చెప్పండి. అందుకే నాతో రండి మీరు. వైకుంఠం తనదైనంత మాత్రాన పాతాళం కూడా తనదే అయిపోతుందా? హ! పాతాళం మీద అధికారం నాది మాత్రమే, ఎప్పటికీ నాదే అయ్యుండాలి. అయినా నేను తన దగ్గరికి వెళ్తే చాలు, తనంతట తనే వెళ్ళిపోతుంది. లేదత్తయ్య, తనంత త్వరగా వెళ్ళే రకం కాదు. హ! అయినా మా అత్తయ్య కదా, నా మాట వింటుంది. పదండి వెళ్దాం. తనకంటే అందమైన శుభ సౌభాగ్యవతిని నేను, అది నాకు తెలుసు. ఆ విష్ణుమూర్తికేం తెలుసు అందం గురించి? సరిగ్గా చెప్పారత్తయ్య. సౌందర్య సౌభాగ్యాలంటే మీవే అని నిరూపించడానికి ఇదే మంచి అవకాశం. అప్పుడు గాని మీరే లక్ష్మీదేవి కంటే ఉత్తమురాలని ఈ ప్రపంచానికి అర్థం కాదు. అంతేకాదు, దేవతలందరిలోనూ కూడా తమరికి తగిన స్థానం లభిస్తుంది. అది నిజమే, కానీ నాకు బాగా తెలుసు నేను ఎప్పుడు, ఎక్కడికి, ఎలా వెళ్ళాలనే విషయం. వచ్చిన పని అయిపోయింది. ఇంకా జ్యేష్ఠ అత్తయ్యని అక్కడికి తీసుకెళ్తే సరిపోతుంది. అప్పుడు కానీ ఈ సంగ్రామంలో అంధకాసుడికి తగిన గుణపాఠం చెప్పడం సాధ్యం కాదు. ఓ దేవతాదుములరా, ఈ హస్తి మీ హస్తికలని పూజక పుల్ల విరిచేస్తాడు. త్రిమూర్తులు కూడా బలహీన పడిపోతున్నారు. కాసేపట్లో మొక్కలైపోతుంది ఈ దివ్య కవచం. అప్పుడు దేవతలందర్నీ కలిసి కట్టుగా బంధిస్తాడు ఈ అంధకుడు. పుత్ర గణేశ, అనర్థం జరిగిపోతుంది. త్వరగా రా పుత్ర. ఎక్కడున్నావు నువ్వు? దగ్గరే ఉన్నాడు, అత్యంత దగ్గరలోనే ఉన్నాడు. ఇదేంటి? ఈ యుద్ధ రంగానికి నన్నెందుకు తీసుకొచ్చావు? అత్తయ్య, నా మాట మీద నమ్మకం ఉంచండి. ఈ యుద్ధం లక్ష్మీదేవి కోసమే జరుగుతోంది. ఆహా, జరుగుతుంది. అందులో నాకేమీ ఆశ్చర్యం లేదు. తన గొప్ప కోసం దేవ అసురుల సంగ్రామం జరిపిస్తూ ఉండుంటుంది. ఇంతకీ తనెక్కడుంది? ఆవిడ రాజభవనంలోనే ఉన్నారు అత్తయ్య. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. ఈ హస్తిలోని మహాశక్తి నిన్ను కాలి కింద నలిపేస్తుంది. రండి పెద్దత్తయ్య, వెళ్దాం. తన దగ్గరికెళ్లే దారి ఇంత అసహ్యంగా చేసి పెట్టిందెవరు? ఇంతకీ తనెక్కడా? ఆవిడ ఆ తలుపు వెనకాలే ఉన్నారు. ఆ? ఆగండి. నువ్వెలా వచ్చావు ఇక్కడికి? అయినా ఈ ముసల్దెవరు? ఎవరు నువ్వు? ఎవరిని రా ముసల్దంటున్నావు? అత్తయ్య, మీరు వీళ్ళని పట్టించుకోకండి. ఏకంగా మిమ్మల్నే అవమానించేంత కండ కావరమా? వీరికి తగిన శిక్ష విధిస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ముందుగా క్షీణిస్తున్న దేవతల శక్తిని మళ్ళీ వృద్ధి చేసుకోవడం మంచిది. పెద్దతయ్యని చిన్నతయ్య స్థానంలో కూర్చోబెట్టి రావడం చాలా ముఖ్యం. అది జరగాలంటే ఆ ఆసురులని దారి కడ్డం తొలగించాల్సిందే. అత్తయ్య దగ్గరికి వెళ్ళగానే నా శక్తులు తిరిగి వస్తాయి. అసురులారా, మా అత్తయ్య గారిని అవమానిస్తారా? మీ సంగతి నేను చెప్తాను. దేవతలారా, ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కూడా రక్షించలేరు. ఇతని చెంపలు పగిలిపోయేతుండమయ్యా. ఇప్పుడు పారిపోయి